హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి పర్మనెంట్ బేసిస్ మీద అసిస్టెంట్ అలాగే ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, రిక్రూట్మెంట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అప్లైకి సంబంధించినటువంటి లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అమరావతిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేశారు. నో అప్లికేషన్ షల్ బి రిసీవ్డ్ డైరెక్ట్లీ ఆర్ బై పోస్ట్ అని చెప్పేసి అన్నారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అందుకే మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకునేటువంటి వారు లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30th లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ 71 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినర్కి సంబంధించి మనకి ఇక్కడ 29 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకి 100 వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో అసిస్టెంట్కి సంబంధించి ఓసీ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ 25 వేకెన్సీస్ ఉంటే అందులో 10 వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకా ఓసీలో మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఇంకా బీసీ క్యాండిడేట్స్లో బీసీఏ నుంచి బీసీఈ వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అందులో ఉమెన్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ బ్రాకెట్స్లో చూడొచ్చు. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్ ఉంటే అందులో 4 వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్లో 4 ఉంటే 2 వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించారు. టోటల్ 71 వేకెన్సీస్లో 27 వేకెన్సీస్ ఇక్కడ టోటల్గా అన్ని కేటగిరీస్ కలుపుకొని ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. తర్వాత ఎగ్జామినర్కి సంబంధించి 29 వేకెన్సీస్ ఉంటే ఇందులో మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 29లో 12 వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఉమెన్ క్యాండిడేట్స్కి ఏ విధంగా కేటాయించారు అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి బోత్ అసిస్టెంట్ అలాగే ఎగ్జామినర్కి సంబంధించి డిగ్రీలో, అది మీరు డిగ్రీ అనేది ఆర్ట్స్లో చేసినా, సైన్స్లో చేసినా, కామర్స్లో చేసినా లేదా లా డిపార్ట్మెంట్లో చేసినా దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు డిగ్రీ అనేది మీరు సైన్స్ స్ట్రీమ్ అయినా, ఆర్ట్స్ స్ట్రీమ్ అయినా, కామర్స్ స్ట్రీమ్ అయినా ఏదైనా కూడా దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 47 years వరకు ఏజ్ ఉన్నటువంటి వారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10 years వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్కి, అలాగే మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 years వచ్చేసి ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా ఇచ్చినట్లుగా మనకైతే మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషను. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 800 రూపీస్ ఇక్కడ మనకి కేటాయించడం జరిగింది. 800 రూపీస్ ఫీ అనేది ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా క్యాండిడేట్స్ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వారు 500 రూపీస్ పే చేయాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 400 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ 800 రూపీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ 400 రూపీస్ అనేది ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ద సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కామన్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీ స్టాండర్డ్లో 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 120 minutesలో మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఒక ఎగ్జామినేషన్ అయితే పెడతారు, రెండు పోస్టులకి కలిపి మనకి ఇక్కడ కామన్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. మెరిట్ బేసిస్ మీద, ఆ కామన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఓసీ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. ఈడబ్ల్యూఎస్ వారికి 45, ఓసీ క్యాండిడేట్స్కి 45 అయితే ఈడబ్ల్యూఎస్ వారికి 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకి ఇక్కడ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉండేటువంటి టాపిక్స్ అన్ని ఇచ్చారు. ఇంకా
ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని మనకి గ్రామర్ రూల్స్తో పాటు మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇంకా అసిస్టెంట్ ఆఫ్ స్క్రైబ్కి సంబంధించి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్క్రైబ్ పెట్టుకోవాలనుకున్నారో వారు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఈ విధంగా మనకి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అది మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో అప్లై ప్రాసెస్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే అప్లై హియర్ అనేటువంటి ఆప్షన్పై మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఆల్రెడీ మీకు ఈ సైట్లో కనుక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించి డైరెక్ట్గా మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయ్యి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇంకా అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోవచ్చు. అదే మీరు కొత్తగా వచ్చినటువంటి వారైతే ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సైట్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 100% అయిన తర్వాత మీకు ఈ విధంగా మనకి నోటు దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ విత్ బేసిక్ డీటెయిల్స్ తోటి మీరు ఇవ్వాలి. అలాగే క్యాండిడేట్ హ్యాస్ టు లాగిన్ బై యూజింగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనకి టైపిస్ట్ అలాగే కాపీస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికైతే అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించిన పోస్టులకి అయితే అప్లై చేయండి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.